ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 13 కోసం అక్టోబర్ 2026లో ఆక్షన్ జరిగే అవకాశం ఉంది. దీనిలో భాగంగా ఆక్షన్లోకి రాబోయే టాప్ రైడర్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. పీకేఎల్ సీజన్ 13 కోసం ఆక్షన్లోకి రాబోయే మొదటి ప్లేయర్ దేవాంగ్ దలాల్. 2.25 కోట్లు పెట్టి మోస్ట్ ఎక్స్పెన్సివ్ బైగా దేవాంగ్ను బెంగాల్ వారియర్స్ దక్కించుకున్నారు. గత సీజన్లో దేవాంగ్ యొక్క పర్ఫార్మెన్స్ చూస్తే మొత్తం 16 మ్యాచ్ల్లో 271 రేట్ పాయింట్స్ సాధించాడు. గత సీజన్ మరియు అంతకుముందు సీజన్లో కూడా దేవాంగ్ మోస్ట్ వాల్యుబుల్ అండ్ టాప్ రైడర్గా నిలిచాడు. అంత భారీ ప్రైజ్తో కొన్న ప్లేయర్ని బెంగాల్ వారియర్స్ మాక్సిమం ఆక్షన్లోకి వదిలేసి బైబ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తారు. నెంబర్ 2 అర్జున్ దేశ్వాల్. గత సీజన్లో తమిళ తెలవాస్ అర్జున్ దేశ్వాల్ను 1.45 కోట్లు పెట్టి ఆక్షన్లో దక్కించుకున్నారు. అర్జున్ పర్ఫార్మెన్స్ చూస్తే 18 మ్యాచ్ల్లో 178 రైట్ పాయింట్స్ సాధించాడు. కానీ రాబోయే సీజన్ 13 కోసం అర్జున్ను ఆక్షన్లోకి వదిలేసే అవకాశం ఉంది. ఎందుకంటే గత సీజన్లో తమిళ తెలవాస్ మేనేజ్మెంట్కి మరియు ప్లేయర్స్కి మధ్య కొన్ని వివాదాలు జరిగాయి. అందువల్ల అర్జున్ దేశ్వాల్ను నెక్స్ట్ సీజన్లో మాక్సిమం తమిళ తెలవాస్ ఆప్షన్లోకి వదిలేస్తారు. నెంబర్ 3 భరత్ హుడా. పీకేఎల్ ఫాలోలో భరత్ హుడాను తెలుగు టైటన్స్ 81 లక్షలు పెట్టి దక్కించుకున్నారు. కానీ సీజన్ స్టార్టింగ్లో అందరూ ఇతనికి ఎంత ప్రైజ్ అని అనుకున్నారు. కానీ భరత్ హుడా అందరి అంచనాలను మించి గత సీజన్ పీకేఎల్లో అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. ముఖ్యంగా తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్కి రావడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రో కబడ్డీ లీగ్ 12లో భరత్ హుడా 21 మ్యాచ్లు ఆడి మొత్తంగా 230 రైట్ పాయింట్స్ సాధించాడు. భరత్ హుడాకు ప్రో కబడ్డీ హిస్టరీలోనే గత సీజన్ బెస్ట్ సీజన్ అని చెప్పొచ్చు. నెంబర్ 4 విజయ్ మాలిక్. తెలుగు టైటన్స్ గత సీజన్ ఆప్షన్లోనే విజయ్ మాలిక్ ను ఒక్క సీజన్ కోసం మాత్రమే రిటైన్ చేసుకున్నారు. కానీ విజయ్ మాలిక్ యొక్క పర్ఫార్మెన్స్ ఫస్ట్ సీజన్ లో అద్భుతంగా ఉంది. అతని యొక్క రైడింగ్ తో భరత్ హుడాకు మంచి సపోర్ట్ ఇచ్చాడు. కీలకమైన సమయాల్లో పాయింట్స్ సాధించి చాలా మ్యాచెస్ లో టీం ను ఆదుకున్నాడు. విజయ్ మాలిక్ సీజన్ 12లో తెలుగు టైటన్స్ తరఫున మొత్తం 160 రైట్ పాయింట్స్ సాధించి 8 ట్యాకిల్ పాయింట్స్ కూడా చేశాడు. సో రాబోయే సీజన్ కోసం విజయ్ మాలిక్ ను తెలుగు టైటన్స్ మళ్ళీ ఆప్షన్ లో కొంటారో లేదో చూడాలి. నెంబర్ 5 పవన్ షెరావత్. పవన్ షెరావత్ గురించి మనందరికీ తెలుసు. అందరూ తనని హై ప్లేయర్ అంటారు. ఎంత మంచి పేరున్న ఈ ప్లేయర్ గత సీజన్ లో మాత్రం తమిళ తెలవాస్ తరపున 58 లక్షలు కొనగా కేవలం 3 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఈ 3 మ్యాచ్ల్లో 22 రైట్ పాయింట్స్ సాధించాడు. అదేవిధంగా ఆ సీజన్ లోనే టోర్నమెంట్ నుండి రూల్డ్ అవుట్ అయ్యాడు. దీనికి గల కారణం తమిళ తెలవాస్ మేనేజ్మెంట్ కి పవన్ షెరావత్ కి మధ్య కొన్ని గొడవలు జరగడమే. గత సీజన్ లోనే చాలా మందికి కాంట్రవర్సీ తెలుసు. సో నెక్స్ట్ సీజన్ లో పవన్ షెరావత్ ను ఏ టీం కొంటే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెంబర్ 6 నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్. నవీన్ కుమార్ ను హర్యానా స్టీలర్స్ 1.20 కోట్లు ఇచ్చి గత సీజన్ లో ఆప్షన్ లో దక్కించుకున్నారు. కానీ నవీన్ మాత్రం హర్యానా తరఫున 4 మ్యాచ్ల్లో కేవలం 18 పాయింట్లు మాత్రమే సాధించాడు. సీజన్ లో చాలా మ్యాచ్ల్లో కూడా నవీన్ హర్యానా టీం బెంచ్ మీద కూర్చోబెట్టారు. అక్కడక్కడ మాత్రమే ఛాన్సెస్ ఇచ్చారు. సో నెక్స్ట్ సీజన్ లో నవీన్ యొక్క ప్రైస్ తగ్గే అవకాశం ఉంది. సో దీనిలో భాగంగా తెలుగు టైటన్స్ ఏమైనా తనను కొంటారో లేదో చూడాలి. సో ఇలాంటి స్పోర్ట్స్ మరియు ఒక సీజన్ వస్తుంది కాబట్టి ఇంకా చాలా అప్డేట్స్ చాలా వీడియోస్ చేస్తాను. సో అవన్నీ సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.